చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక ఎన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు చెప్పేస్తాను. అయిపోయి టెన్షన్ వచ్చేస్తుందండి. ఫస్ట్లో కదా ఆ మాత్రం ఉంటుందిలే, సెకండ్లోకి అలవాటు అయిపోద్దేమో, చూద్దాం. ఇప్పుడు చెప్పేస్తాను. ఇదిగో పువ్వు, నువ్వేనా లవ్వు. అదేంటి ఈ పువ్వు ఇచ్చాడని చూస్తున్నావా? ఈ పువ్వులో ఏముంది? నా లవ్వులో ఉంది గొప్పతనం. యాక్సెప్ట్ చేస్తావా? నాకు ఓకే. బాబాయ్ ఏంటి దరిద్రం, పేడకాల చచ్చే. ఎవడా పొద్దు పొద్దున్నే తినేస్తున్నాడు. వస్తున్నా నాగు. ఎవరా? वाह क्या लड़का है। సర్ప్రైజ్. బాబు సరఫరా సభ్యులు మాకు ఇవ్వద్దు, కానీ నువ్వు లాగించి. మర్చిపోయావా? అంటే హీరోనే మర్చిపోతారు మీరు. అన్నయ్య నువ్వా? కళ్ళజోడు పెట్టుకున్నావు కదా, గుర్తుపట్టలేకపోయాను. సూపర్ పర్ఫార్మెన్స్. సర్లేగానే ఈ పర్ఫార్మెన్స్ బయట పెడదు కానీ పద బయటకు వెళ్దాం ముందు. ఏంటి నేను ఇంకా మొహం కాలేదు, నేను రాను. నిన్న అక్కడిగావు కదా, ఆ, అయితే చాలు పద. ఆకలేస్తుందా, టిఫిన్ చేద్దాం. అయినా మా అమ్మ నీతో తిరుగుతుంది బాబు, తిరిగితే కాలేరు కూడా తినంది. నేను రాను. అయితే ఏంటి ఇప్పుడు? నాకు బండి రాదని కదా, ఇప్పుడు వస్తావా లేకపోతే బండి తగలబెట్టానా? తగలెట్టేస్తావా? బండి తగలెట్టేస్తావా? నీకు నమస్కారం అయ్యా బాబు. మంచి మంచి కట్టుబాట్లు. 5 నిమిషాలు ఉండి వస్తున్నాను. బండికి ఇచ్చేవి అది కూడా నాకు ఇవ్వట్లేదు వీడు. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय। ఎవరు రావట్లేదేంట్రా? హీరో గారి కోసం తెల్లవారులు కూర్చుంటారు వచ్చి. అదేరా వేడిగా చేసిందా? చిరాగ్గా ఉన్నావు, చల్లగా ఉన్నది తెమ్మంటావు ఏంటి? చల్లగా ఏం వద్దు కానీ నాకు డౌట్. ఊళ్ళో అందరు అమ్మాయిలకి నువ్వే కావాలి. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక్కతే పడతలేదు. నీకు ఎందుకు పడుతుంది తమ్ముడు? అందరు నాలో అందం ఉందా చందం ఉందా? ఎందుకు అలా కులిపోతావు? ఏదన్నా పక్కన కూర్చుంటా 2-3 సూత్రమే కదా, ఏదన్నా నిన్ను అలా తీసుకొస్తా. దేనికన్నా టైం పడుతుంది, వెయిటించి. సర్లే కానీ నా పొలాలు కూడా మొలకలు వచ్చాయి. ఏమైంది? అదిగో ఆ పిల్ల ఇందాక నుంచి నన్నే చూస్తుంది. చూడు మెల్లగా చూడు. ఏంటది? ఆ పిల్ల నిన్ను చూస్తామా? ఆ పిల్ల గోల్డ్ రంగు కొచ్చి కూడా సరిపోదా నీ జీతం? అంత పెద్దగుంటాయా గోళ్ళు? ఎర్రి పూల్. రే ఆ పిల్ల అవుతుందా? నువ్వేం మాట్లాడుకో. రే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. చూడు చూడకపో, నేను చూస్తానే ఉంటా. మాట్లాడపో, నేను మాట్లాడితే ఉంటా. వెళ్ళు గట్టిగా ఉంది నీకు. ఈలోపు మన స్వీటీతో మాట్లాడుకుందాం. హలో స్వీటీ. ఏంట్రా అని కథలు పడుతున్నావు? ఏమీ లేదు, టిఫిన్ పెడతారేమని. టిఫినేనా? పొద్దున్నే బేవస్గా ఎక్కువైపోయారు. రక్తపింది రాయ్, బస్సు కొట్టేస్తుంది రాయ్. చూసారా? ఎవరో చెప్పండి. ఇట్స్ ఓకే, ఇలాంటివన్నీ కామన్. బాబు ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ ఉండాలి, ఎక్కడ పోయాడు? పాపం మోగాడు అనుకుంటాను, చిన్న వయసు అంత కష్టపచ్చిందో. బండి వదిలిసిపోయాడు. సర్లే, నాకేమో బండి నడిపితే రాదు, ఆడే తెచ్చుకుంటాడు. అమ్మా చదువుతలే.
జిల్లాకి అందగాడు ఏడమ్మా 100 రోజులు పెట్టి కాపాడతలేదు. మాకు కూడా కనబడతలేదన్యా. కేసు పెడదాం అనుకున్న అంతలోకి రాత్రే కనిపించాడు. పైన ఉన్నాడన్యా, ఎల్లు. అందగాడ చందగాడ వస్తున్నాను రా నీకోసం. ఏడేడు ఎక్కడున్నాడు? మాట వినపడుతుంది కానీ మనిషి కాపాడతలేదు. చెప్పు స్వీటీ, ఫ్రైడేస్ పంపించాను వచ్చిందా? ప్లేస్మెంట్ గారు పంపించాక రాకుండా ఉంటుందా? ఇంకేంటి విశేషాలు చెప్పాలి. ఎప్పుడు చెప్తున్నావు మీ ఇంట్లో? చెప్దామనుకున్నాను కానీ మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఆ? నాకేం చేయాలో అర్థమవుతలేదు. మీ పేరెంట్స్ ఒప్పుకోరా? అదేంటిది? ఆయన పెద్దవాళ్ళు ఉన్నారే, మళ్ళీ చిన్నవాళ్ళ ప్రేమను ఒప్పుకోరు. అందుకనే సరకహే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేసేదేముంది, లేచిపోతామే. లేచిపోతావా? ఎవరితో? ఒరే మెంటల్. సారీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, నేను ప్లాన్ చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అయిపోదాం. ఎప్పుడు ఎక్కడ? చెప్తాను కానీ మనకు డబ్బులు కూడా అవసరం అవుతాయి. ఎంత కావాలి? 1,00,000 అయితే మనం మేనేజ్ చేయొచ్చు. 1,00,000? ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే? బాబాయ్ నువ్వు అలా అనుకో, నాకు ఏడుపు సరే వచ్చేస్తుంది. నువ్వు వాడుకు నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. నాకు లొకేషన్ పెట్టు, వెళ్ళిపోదాం. సరే బాయ్. 1,00,000 రూపాయలా? ఈడేదో ప్లానింగ్ మీద ఉన్నాడు. రేపు ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఆరనికి మా దీపం కార్తీక దీపం. వెళ్ళిపోతున్నాడు. యాహా, నా స్వీటీ ఉంటున్న రాజమహల్ ఇదేనా? స్వీటీ వచ్చేసాను. స్వీటీ ఫ్రైడ్స్ వచ్చిందా? ఇద్దరం కలిసి తిందాం. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో పెద్దగా ప్లానింగ్ చేస్తున్నాడు. స్వీటీ వచ్చేసాను. స్వీటీ దా లేచిపోదాం. లచ్చిందేవి నువ్వా? ఈ విషయం ఏదో ముందే చెప్తే ఫోన్లో ఎంత పంచాయితీ ఉండదు కదా. చాలాసార్లు చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సర్లే కానీ డబ్బులు తెచ్చావు, బస్సు టైం అయిపోతుంది. ఇదిగో తీసుకొచ్చాను. దుబాయ్ వెళ్దామని దాచుకున్నాను. 1,00,000 రూపాయలు మాటలా? 4 పానీపూరి బండ్లు పెట్టుకోవచ్చు. ఎలాగైనా బతికేస్తాంలే. 4 10 పెట్టుకోవచ్చు పానీపూరి బళ్ళు. నిజమేలే, ఓ 10 పెట్టుకోవచ్చు. లేచిపోదామా? లేచిపోతాను కానీ నీతో కాదు, వీడితో. మేడం ఒక్కసారి అంటే
ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఎలాగో లేచిపోతున్నారు కాబట్టి పర్లేదు, కానీ నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ మూల కూడా తోకున్నాడు, ప్లీజ్ ఆయన కూడా కొట్టండి, లేకపోతే ఊరంతా చెప్పేస్తాడు, నా పరుగు పోద్ది. ప్లీజ్ ఈ ఒక హెల్ప్ చేయండి. పోతే పని డబ్బులు. खत्म बाय बाय टाटा A few moments later. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఇప్పటి నుంచి నీకు ఉంటుంది చూడు, రారా. నీకుందరా ముందు. ఏయ్, ఎరా నువ్వు ఇరుక్కున్నది కాకుండా నన్ను కూడా ఇరుక్కుతావు నువ్వు. టిఫిన్ అక్కడ చేస్తానేటి, నువ్వు కూడా చేయాలి కదా, సమన్యాయం. సర్లే కానీ ఈ టిఫిన్ గట్రా మనం చేయలేం, కానీ నాడు ఏదైనా మంచి హోటల్ చూసుకొని భోజనం చేద్దాం. ఇవన్నీ ఏ పనిలా కనిపించలేదు. ఇప్పుడు డబ్బులు పని కదా, మీ ఇంట్లో అడిగితే ఏ సంబంధం చెప్తా? డబ్బులు పోతా పోనీ కానీ మనం వదిలేశారు కదా, అది చాలు. అంతేనంటావా? అంతే, ఇంకేం చేస్తాం. అయినా చూడనియా, నా దగ్గర డబ్బు దబ్బేసి నాకే వార్నింగ్ ఇస్తుంది. మంచిగా రోజులు లేవనియా, నాలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్నందుకు ఏదో రోజు ఎడుతుందిలే. సర్లే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? సెకండ్ పార్ట్ తీద్దాం. మళ్ళీనా? సింగిల్ సంతకాయ మళ్ళీ వస్తాడు. మీరు నవ్వుకొని ఉంటే ఓ లైక్ షేర్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోవచ్చు. ఫ్రీయే. మిగతా వీడియోస్ కూడా చూడండి, బాగుంటాయి.